నగరంలోని స్థానిక కూరగాయల మార్కెట్ సమీపంలో గల రెడ్ క్రాస్ స్పాస్టిక్ సెంటర్ నందు పినాకిరి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 100 మంది మానసిక వికలాంగులైన విద్యార్థులకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం లక్ష్మీ సాహితీ జన్మదిన సందర్భంగా తమ తండ్రి తాత జయకుమార్, తల్లి అపర్ణలత కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. తమ కూతురు జన్మదిన సందర్భంగా అన్న వితరణ కార్యక్రమం చేయడం ఎంతో సంతోషకరంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో పినాకిని లైన్స్ క్లబ్ లైన్ సత్యనారాయణ, రెడ్ క్రాస్ స్పాస్టిక్ సెంటర్ కో కన్వీనర్ నలబోలు బలరామయ్య నాయుడు, ప్రిన్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. మా పాప లక్ష్మీ సాహితీ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మేము అన్నదాన కార్యక్రమం రెడ్ క్రాస్ సంస్థ వారికి చేసాం. సో ఈ కార్యక్రమంలో మీతో పాటు ఎవరెవరు పాల్గొన్నారు సార్? నేను, మా పాప, మా ప్రభా సత్యం. రెడ్ క్రాస్ స్పాస్టిక్ సెంటర్ లక్ష్మీ సాహితీ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు తాత జయకుమార్ గారు, శ్రీమతి అపర్ణలత గారు పినాకిరి లైన్స్ ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ మానసిక వికలాంగుల పిల్లలు ఉన్నారు. వీరికి పుట్టినరోజు, పెళ్లి రోజు, అమ్మానాన్నల గుర్తింపు రోజు ఎక్కువ మంది వచ్చి ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమాన్ని ఈ మానసిక పిల్లల ముందు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. మంచి కార్యక్రమం. ప్రతి ఒక్కరు కూడా స్నేహితులకి వాళ్ళకి చెప్పి ఇప్పుడు పిల్లలకి ఒకరోజు అన్నప్రసాదం పెడితే బాగుంటుందని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. లక్ష్మీ సాహితీ గారికి ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో చేసుకోవాలని, ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని, ఆమెకి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని, నాకు ఆరోగ్యం, ఐశ్వర్యం, అదృష్టం అన్నీ కూడా కలిసి వచ్చి బాగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని కోరుతున్నాం. నా పేరు నలబోలు బలరామయ్య నాయుడు, స్పాస్టిక్ సెంటర్ కో కన్వీనర్. జనరల్గా పార్టీస్ చేస్తుంటారు కదా బయట అట్లా. సో ఇక్కడ వచ్చి మీరు చేయాలని అనుకున్నందుకు ఎట్లా మీ థాటా ఇది, మీ పేరెంట్స్ థాటా? ఎలా ఫీల్ అవుతున్నారు? మీ పేరు? లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.